ఇంకెంతకని లెక్క పెడతావు? మనం ఫర్నిచర్ కొందాం అనుకున్నాం కదా, అది ఇన్స్టాల్మెంట్లో తీసుకోవచ్చు. ఈ డబ్బులతోటి బంగారం తీసుకుందామండి. ఆ డబ్బులకి ఎంత వస్తుంది బంగారం? పోనీలండి, ఈ 50,000తోటే తీసుకుందాం. బంగారం తీసుకుంటే పెరుగుతుంది కానీ తరగదు కదా. సరే నీ ఇష్టం, వెళ్దావా? ఈ రోజు వద్దులేండి, రేపు మంచి రోజు, రేపు తీసుకుందాం. అది కదే, రేపు కదా బంగారం కొందాం అన్నాం. ఈరోజు సాయంకాలం నాకు ఇస్తే దీన్ని రెట్టింపు చేసిస్తాను నీకు. మహాప్రభు, ఉన్న దాంట్లోనే తీసుకుందాం, మీరు ఇంట్లో ఉండండి చాలు. అలాగే అంటది. దీన్ని రెట్టింపు చేసి అప్పుడు తీసుకొద్దాం. ఇందు వచ్చారా? రండి, అన్నం పెట్టి. అది డబ్బులు ఎందులో? ఓ, డబ్బులు తీసుకెళ్ళారా? బాగా ఆడారా? రెండింతలు చేసి తీసుకొచ్చారా? తేలేదా? పోనీ అసలైనా తీసుకొచ్చారా? అది తేలేదా? నేను ఒక పిచ్చిదాన్నండి. మంచి రోజు గురించి రేపటి వరకు ఆలోచించాను. ఇంట్లో డబ్బులుంటే ఈరోజే ఆర్పేస్తారని తెలుసుకోలేకపోయాను. వెళ్ళొద్దని ఎంతోసేపు చెప్పాను, విన్నారా? సంవత్సరం నుంచి దాచుకుంటున్న డబ్బులండి అవి. ఒక్క గంటలో మాయం చేసేసారు. ఏం ఆనందం కలిగిందండి మీకు? ఏం వచ్చిందండి డబ్బులు? ఈ ఒక్క తప్పు కాయింది. ఇక జీవితంలో ఎప్పుడు కూడా పేక జోలికి వెళ్ళను. మీరు ఈ ఒక్క మాట మీద నిలబడితే మీరు నాకు బంగారం కొనవసరం లేదు. బంగారం కొనుక్కున్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతాను.